ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ స్మార్ట్ లెర్నర్స్ ద నాలెడ్జ్ హబ్. మనం ఈ వీడియోలో 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ బైపీసీ కోర్సు చేయడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎటువంటి మనకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయనేటువంటి విషయాన్ని గురించి చాలా క్లియర్గా ఈ చిన్న వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. మొదటి నుంచి చివరి వరకు చూడండి, మీకు చాలా ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత చాలామంది విద్యార్థులు చాలామంది ఎక్స్పర్ట్స్ను అడుగుతూ ఉంటారు. వాళ్ళ యొక్క సజెషన్ తీసుకొని ఏ గ్రూప్లో చేరితే మన భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి విషయాల గురించి చర్చిస్తూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్తో కూడా. సో ఇక్కడ మీకు సింపుల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత విద్యార్థులు అందరూ కూడా చాలా రకాలైనటువంటి కోర్సులు అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇక్కడ ఎంపీసీ ఉంది, బైపీసీ ఉంది, హెచ్ఈసీ ఉంది, సిఈసీ ఉంది. మరి ఎంపీసీ తీసుకుంటే ఇంజనీర్ అవుతారనో, లేకపోతే బైపీసీ తీసుకుంటే డాక్టర్స్ అవుతారనో, సిఈసీ తీసుకుంటే బిజినెస్ మ్యాన్లు అవుతారనో, హెచ్ఈసీ తీసుకుంటే గవర్నమెంట్ జాబ్ హోల్డర్సు, ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీస్ లాంటి కోర్సుల్లో మంచి జాబ్స్లో స్థిరపడేదానికి అవకాశం ఉంటుందనో, ఎవరెవరికి తగినట్టు వాళ్ళ కోర్సులు ఎంపిక చేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వీడియోలో బైపీసీ తీసుకోవడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయనేటువంటిది చూద్దాం. సో 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. ఎందుకంటే మన యొక్క భవిష్యత్తును నిర్ణయించేటువంటిదే ఇంటర్మీడియట్. సో ఇక్కడ తీసుకునేటువంటి నిర్ణయం పైనే మన భవిష్యత్తు అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. సో చాలామంది చాలా రకాలైనటువంటి గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకు నచ్చినటువంటి గ్రూపును వాళ్ళ అభిరుచికి తగ్గట్టు వాళ్ళు ఎంపిక చేసుకోవాలి. ఇక్కడ ఏ బైపీసీనో ఎంపీసీనో కాదు, హెచ్ఈసీ తీసుకున్నా, సిఈసీ తీసుకున్నా, ఎంఈసీ తీసుకున్నా అందరికీ కూడా అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. వాటిని అందిపుచ్చుకోవాలి. అంతేగాని ఇక్కడ ఒక గ్రూప్ ఎక్కువ, ఒక గ్రూప్ తక్కువ అనేటువంటిది కాదు. అన్ని గ్రూపులకు కూడా సమానమైనటువంటి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ మనము బైపీసీకి సంబంధించినటువంటివి చూద్దాం. సో ఎంపీసీ ఉంటుంది. సో ఎంపీసీకి నచ్చినటువంటి వాళ్ళు ఎంపీసీకి పోతారు. సో ముఖ్యంగా అమ్మాయిలు అయితే కనుక చాలామంది ఈ బైపీసీ కోర్సు పట్ల ఎక్కువ ఆకర్షితులు అవుతూ ఉంటారన్నమాట. సో దీనికి ఎందుకు ఆకర్షితులు అవుతూ ఉంటారంటే ఈజీగా మనకు డాక్టర్స్ కావచ్చు, మంచి భవిష్యత్తు అనేటువంటిది ఉంటుంది అని నిపుణులంతా కూడా చెప్తూ ఉంటారనమాట. సో మరి ఏ కోర్సులు ఉన్నాయనేటువంటిది ఇక్కడ మనం చూద్దాం. సో ఇంటర్లో బైపీసీ కానీ తీసుకుంటే తర్వాత జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటిది నీట్ అనేటువంటి ఎగ్జామ్ పెడతారనమాట. సో ఈ నీట్ అనేటువంటి ఎగ్జామ్లో సో ఎంట్రన్స్ అనేటువంటిది ఉంటుంది. దానిలో వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా ఎంబీబీఎస్ కావచ్చు, బీడీఎస్ కావచ్చు, ఆయుష్ కోర్సులో చేరవచ్చు అనమాట. అలానే రాష్ట్ర స్థాయిలో నిర్వహించేటువంటి ఈఏపీ సెట్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఇందులో కానీ ర్యాంకు సాధిస్తే వెటనరీ సైన్సు, అగ్రికల్చర్, ఫార్మసీ వంటి విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు చేయవచ్చు. తర్వాత పీజీ, పిహెచ్డి చేసేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకోవడం ద్వారా సైన్స్ గ్రూపులు అయినటువంటి బీజెడ్సీ దాంట్లో కూడా మీరు డిగ్రీ చేయొచ్చు అనమాట. అదేవిధంగా బీజెడ్సీలోనే కాకుండా ఇతర కోర్సులు కూడా మనకు అందుబాటులోకి వచ్చాయి. బయో ఇన్ఫర్మేటిక్స్ చేయొచ్చు, బయోటెక్ చేయొచ్చు, హ్యూమన్ జెనెటిక్ చేయొచ్చు. జెనెటిక్స్ వంటి కొత్త సబ్జెక్టులు కూడా మనకు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఉత్తీర్ణత సాధిస్తే ఫార్మా రంగంలోనూ, లైఫ్ సైన్సెస్ విభాగాల్లోనూ కెరీర్ అవకాశాలు అనేటువంటివి చాలా బాగుంటాయి అన్నమాట. సో ముఖ్యంగా బైపీసీ అంటానంటే లైఫ్ సైన్సెస్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ అనేటువంటిది విద్యార్థులు చూపాల్సినటువంటి అవసరము ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకునేటువంటి వారిలో ఎక్కువ మంది లక్ష్యం ఏముంటుందని అంటే ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ అనమాట. బీడీఎస్ అంటే ఏంది? బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ. సో ఇక్కడ డెంటల్కు చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఎంబీబీఎస్ సీట్ కానీ రాకపోతే ఎక్కువ మంది బీడీఎస్ను చేస్తూ ఉంటారనమాట. ఇందుకోసం ఇంటర్లో తొలి రోజు నుంచే నీట్ ఎగ్జామ్ కోసము ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే కొద్దిమందికి మాత్రమే ఆ కోర్సులు చేసే అవకాశం వస్తుంది, అందరికీ కూడా రాదు. దానికోసం బాగా కష్టపడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. బైపీసీ విద్యార్థుల కోసము ఎంబీబీఎస్కు ధీటైనటువంటి కోర్సులు కూడా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. సో బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ అనేటువంటి కోర్స్ అవైలబిలిటీలో ఉందన్నమాట. బిఏఎంఎస్ అంటారనమాట. అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడికల్ సైన్స్ అనేటువంటి కోర్సు కూడా అందుబాటులో ఉంది. దీని తర్వాత వైద్య రంగంలో మరొక ప్రత్యామ్నాయమైనటువంటి కోర్సు ఉంది. అదే ఏంటంటే
బ్యాచిలర్ ఆఫ్ న్యాచురోపతిక్ మెడికల్ సైన్సెస్ BNYS అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ కోర్సు పూర్తి చేసినటువంటి వారికి యోగా, సిద్ధ యోగా వంటి విధానాల ద్వారా రోగులకు చికిత్స చేయగలిగే నైపుణ్యాలన్నీ కూడా ఈ కోర్సులో నేర్పిస్తారు. వీటితో పాటు BVSC అండ్ AH, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, BSc నర్సింగ్, పారామెడికల్ కోర్సులు, అగ్రికల్చర్ BSc, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, BSc CABM వంటి కోర్సులు కూడా బైపీసీతో అందుబాటులో ఉన్నాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా బైపీసీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కోర్సులుగా మనము చెప్పుకోవచ్చు. సో మీరు కూడా ఎటువంటి ఆలోచన లేకుండా మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక బైపీసీ కోర్సును మీరు తీసుకొని మంచిగా కష్టపడితే కనుక మీ యొక్క భవిష్యత్ అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది. సో కాబట్టి విద్యార్థులందరూ కూడా మీకు నచ్చినటువంటి కోర్సు మాత్రమే, మీ అభిరుచికి తగ్గట్టు మాత్రమే ఎంపిక చేసుకోవాలి. కానీ మీ ఫ్రెండ్స్ జాయిన్ అయినారనో పక్కన వాళ్ళు చెప్పినారనేటువంటిది విషయంలో మాత్రము మీరు చాలా ఆలోచన చేయాల్సినటువంటి అవసరము ఉంటుంది. అన్ని రకాలైనటువంటి గ్రూపులకు అన్ని రకాలైనటువంటి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. వాటిని మనం అందిపుచ్చుకోవాలి. అప్పుడే మనము కెరీర్లో సక్సెస్ సాధించడం అనేటువంటిది జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.